MG9 న్యూస్. హోప్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పాత్రికేయులు క్రిస్మస్ సెలబ్రేషన్. హోప్ మినిస్ట్రీస్ ఫౌండర్ జాషువా గెడ్డం యేసుక్రీస్తు సేవతో పాటు ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ అన్నారు. శుక్రవారం టౌన్ హాల్ నందు హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ, జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి బోర్లు వేసి ప్రజల దాహార్తి తీర్చిన ఘనత జాషువాకే దక్కుతుందన్నారు. ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమంతో పాటు జర్నలిస్టుల కోసం ప్రతి సంవత్సరం క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సిఐ రాజేష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సమస్త మానవుల కోసం ఈ లోకంలో దైవనరుడిగా జన్మించి మానవాళి పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రిస్మస్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. హోప్ మినిస్ట్రీస్ ఫౌండర్ జాషువా గెడ్డం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2000 కుట్టు మిషన్లను పంపిణీ చేశామని, 2 తెలుగు రాష్ట్రాలలో 112 బోర్వెల్స్ వేశామని, పట్టణంలో 50,000 మందికి ఉపయోగపడే విధంగా 20 లక్షలతో మంచినీటి బోర్ మోటార్ వేసినట్లు చెప్పారు. అనంతరం పోల్నాటి బాబ్జీ, జాషువాతో పాటు సీనియర్ పాత్రికేయులు వాస సత్యనారాయణ, కెవి రమణారావు, డివి భాస్కర్రావు, పరస రాంబాబు, ఎం గంగరాజు, పిఎన్వి రామారావు తదితరులతో కలిసి కేక్ కట్ చేసి విలేకరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సిఐ రాజేష్ చేతుల మీదుగా జర్నలిస్టులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ జర్నలిస్టు పంతగాని వెంకన్న, కొప్పుల రవిచంద్రారెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు. MG9 టీవీ ఛానల్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డి లోకేష్. వీళ్ళందరూ చక్కగా పనిచేయబెట్టే ఆయన ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ముఖ్యంగా మాస్టర్స్ ఏంటంటే వాళ్ళు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అదొక పార్ట్. కాకపోతే మిమ్మల్ని జర్నలిస్టులు అంటే విలేకరులు ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత పాత్ర పోషిస్తున్నారో గుర్తించి వారిని కూడా మేము దీంట్లో మద్దతు చేస్తాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం. సంతోషించదగ్గ విషయం. ఎందువల్లంటే నిత్యం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మీరు ఎంటర్ అవుతుంటారు. మీరు సొంత పెట్రోల్ డబ్బులతో వచ్చి ఆ న్యూస్ కవర్ చేసుకునే బాధ్యత మీరు తీసుకుంటారు. అంటే సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఎంతో ఉందనేది మాకు తెలుసు. దాన్ని గుర్తించేందుకు కూడా నేను జాషువా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మాస్టర్స్తో పాటు అట్టడుగున కష్ట నష్టాలు ఉన్నారో, బాధలు ఉన్నారో వాళ్ళందరికీ ఓదార్పు కలిగే ఒక శుభదినం ఈ రోజు జరిగింది. అదే జీసస్ జన్మించారు. వారు మీరు వస్తే మేము చూపిస్తాం అని చెప్పి ఆ యొక్క గాబ్రియల్ దూత చెప్పడం, ఆ యొక్క స్టార్ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని మార్గంగా చూపిస్తూ వింత అనమాట. ప్రపంచంలో అది వింత, అద్భుతమైన వింత. ఆ వింత ఏమంటే ఆ యొక్క స్టారు దాన్ని పట్టుకుని కదలకలుగా వెళ్ళి వారు ఒక పశువుల పాకలో వారు ఉండటం, వారికి సాంబ్రాన్ని వారి యొక్క ఏదైతే ఉన్నాయో గౌరవించుకుని ఆ యొక్క యేసయ్యని వాళ్ళు జన్మ చరిత్రార్థమైనట్టుగా వారిని పూజించారు. వారు ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమి మీద 35.5 సంవత్సరాలు మాత్రమే బతికారు. వారు ఎవరైతే వారిని పరిపూర్ణంగా నమ్ముకుంటారో, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నారు. అంటే మీరు కష్టాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, బాధలు ఉన్నారా, ఆర్థికంగా సిగిపోయి ఉన్నారా, ఒక కుంటితనంతో ఉన్నారా, ఒక క్షయ వ్యాధితో ఉన్నారా, ఒక క్యాన్సర్ వ్యాధితో ఉన్నారా, ఒక కుష్టి వ్యాధితో ఉన్నారా, ఏదైనా సరే ఏదైతే బాధలు పడుతున్నారో వారందరూ నన్ను పరిపూర్ణంగా వార్షికోత్సవ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చేసిన విలేకరులు, పాత్రికేయులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం హోప్ మినిస్ట్రీస్ తరఫున మేము స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు. అలాగే సుమారు 2000 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మూడు కుట్టు మిషన్ కేంద్రాలు కూడా నడుపుతున్నాం. అలాగే ఈ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో 112 బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కూడా ఒక 4 వార్డులకు సంబంధించి అంటే ఒక 50,000 మందికి మేము బోర్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఎమ్మెల్యే గారు కూడా మన రీసెంట్గా ఓపెన్ చేసి ఉన్నారు.
అలాగే హోప్ మినిస్ట్రీ తరఫున అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతున్నాం. అలాగే మేము ప్రతి సంవత్సరం మా కార్యక్రమాలతో పాటు విలేకరులను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దుటకు, అలాగే మేము క్రిస్మస్ కార్యక్రమాన్ని విలేకరులకు కూడా మేము 21 సంవత్సరాల నుంచి విలేకరులకు కూడా క్రిస్మస్ కార్యక్రమాలను అందిస్తున్నాం. అలాగే వారికి నూతన వస్త్రాలు ఈ రోజున బహుమతి పంపిణీ చేస్తున్నాం. అలాగే వచ్చిన విలేకరులకి, పాత్రికేయులకి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.